హలో యూవర్స్, వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమాషి. సో దెన్ మనం వీడియో అసలు సీటెట్లో పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, క్వశ్చన్ పేపర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో బోత్ పేపర్స్కి నేను ఒకసారి డిస్కస్ చేస్తాను. బికాజ్ మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు అసలు మీకు తెలియాలి క్వశ్చన్ పేపర్ అనేది ఎలా ఉంటుంది, మరి ఎలా సాల్వ్ చేయాలి ఏంటనేది. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు కూడా నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను హౌ టు సాల్వ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి. సో మన ఛానల్ యాప్లో న్యూ ఇయర్ అలాగే క్రిస్మస్కి సంబంధించి ఆఫర్స్ ఉన్నాయి, అస్సలు మిస్ అవ్వకండి. ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి. బికాజ్ ఆఫర్స్ అనేవి ఎండ్ చేస్తున్నాం, క్లోజ్ అయిపోతుంది బ్యాచ్. సో మీకు కోర్సు డీటెయిల్స్ కావాలంటే మీరు యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సాల్వ్ క్వశ్చన్ పేపర్, సీటెడ్ క్వశ్చన్ పేపర్ అని చెప్పి. బట్ ఇక్కడ చాలామంది ప్రిపరేషన్లో ఉన్నారు, ప్రిపరేషన్లు స్టార్ట్ చేసేసారు, చాలామంది స్టార్ట్ చేయలేదు. అంటే మ్యాక్సిమం ఇంకా మనకి సీటెడ్కి ఇంకా మ్యాక్సిమం అంటే చాలా తక్కువ టైమే ఉంది. సో ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ చేయకపోతే తప్పకుండా మొదలు పెట్టండి. సో ఆల్రెడీ మొదలు పెట్టేసి వాళ్ళు ఏంటి రివిజన్కి కూడా టైం ఉండేలాగా మీరు ఏంటంటే కంప్లీట్ చేసుకోండి. సో అయితే డిస్కస్ చేద్దాం. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నేను వాట్సాప్ గ్రూప్ లింక్లు, టెలిగ్రామ్ గ్రూప్లు ఇచ్చాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. లైక్ షేర్ తప్పకుండా చేయండి. సో ముందుగా సీరియడ్ పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నో నెగిటివ్ మార్కింగ్. నెగిటివ్ మార్కింగ్ లేదు. 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా మీరు సమాధానం ఇస్తారో మీకు అన్ని మార్కులు వస్తాయి. బీడీ వాళ్ళు పేపర్ 2 రాసుకోవాలి, డిఎడ్ వాళ్ళు పేపర్ 1 రాసుకోవాలి. సో అదండి చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు అంచక్క ఏం చేస్తారండి, మీకు రాని క్వశ్చన్లు కూడా మీరు గెస్ చేసి పెట్టచ్చు. ఒకవేళ అది కరెక్ట్ ఆన్సర్ అవితే కనుక మీకు మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో మార్క్స్ మీరు యాడింగే ఉంటుంది కానీ ఇక్కడ మీరు మార్క్స్ని లాస్ అవ్వడం అనేది ఉండదు. బికాజ్ నో నెగిటివ్ మార్కింగ్. ఓసీ వాళ్ళకి, జనరల్ కేటగిరీ వాళ్ళకి తప్పకుండా 90 మార్క్స్ రావాలి. మిగిలిన ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ అలాగే స్పెషల్ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఎన్ని మార్క్స్ రావాలండి ఇక్కడ చూస్తున్న రాశాను 82 మార్క్స్ రావాలి. జనరల్ వాళ్ళకి 90 రావాలి. ఎందుకు చెప్తున్నానంటే తెలియాలి, చాలామందికి తెలియడం లేదు. సో సెంట్రల్ వైజు ఇలా రావాలండి. స్టేట్ వైజు మీ స్టేట్ మార్క్స్ ఉన్నాయి కదా, మనకి 60 ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. సో స్టేట్ వైజ్ వేరేగా ఉంటుంది, అది కూడా మనకు కన్సిడర్ చేస్తారు. స్టేట్ వైజ్ మార్క్స్ వేరేగా ఉంటుంది. సెంట్రల్ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే ఏవైతే మనకి కేవీఎస్, ఎన్వీఎస్ వాటికి అప్లై చేయాలంటే మాత్రం సెంట్రల్ లెవెల్లో మీరు సీటెట్ క్వాలిఫై అవ్వాలి. సో డిఎస్సికి అప్లై చేయడానికి స్టేట్ లెవెల్లో ఉన్న మార్క్స్తో వచ్చినా మీరు డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. సో మెయిన్గా మనకి సీటెడ్ క్వశ్చన్ పేపర్ అన్న వెంటనే, మీరు క్వశ్చన్ పేపర్ తీసిన వెంటనే మీకు క్వశ్చన్స్ అన్నీ కూడా 150 క్వశ్చన్స్ కదా, 150 క్వశ్చన్లో మ్యాక్సిమం 100% ఒకసారి మనం క్వశ్చన్ పేపర్ని ఒకసారి విశ్లేషణ చేస్తే, ముఖ్యంగా లాస్ట్ ఇయర్ జరిగిన పేపర్ కావచ్చు, 2011 నుండి స్టార్ట్ చేశారు సీటెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం. 2011 నుండి 2022 వరకు పెట్టిన ప్రతి పేపర్లోనూ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయండి, క్లాస్ రూమ్ అప్లైలో ఉన్నాయి. ఒకటి క్లాస్ రూమ్ అప్లైడ్ మ్యాక్సిమం 100%కి మీకు మ్యాక్సిమం 55 to 60% క్లాస్ రూమ్ అప్లైడే ఉంటుంది. సైకాలజీ కావచ్చు, మెథడ్స్ కావచ్చు. సో అదే చాలా వెయిటేజ్ ఉంటుంది మనకి మెథడ్స్లో. ఏంటంటే 30 మార్క్స్లో 15 మార్క్స్ మెథడ్స్, తెలుగు మెథడ్స్, ఇంగ్లీష్ మెథడ్స్, సైన్స్, సోషల్ ఇవన్నీ మెథడాలజీస్ ఎక్కువ ఉన్నాయి మనకి వెయిటేజ్. సో మెథడ్స్లో మనకి క్లాస్ రూమ్ అప్లైడ్ ఉంటుంది. క్లాస్ రూమ్ అప్లైడ్ తర్వాత థియరీ పార్ట్ ఉంటుంది. సో కంటెంట్ మాత్రం మీకు డైరెక్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ నుండే ఇస్తాడు. అది మ్యాథ్స్ కంటెంట్ కావచ్చు, ఈవీఎస్, సోషల్ సైన్స్ కూడా. సో అయితే క్వశ్చన్ పేపర్ మీరు ఓపెన్ చేసిన వెంటనే ఇవి ఉంటాయండి. మెయిన్ పాజిటివ్, నెగిటివ్ వర్డ్స్ ఏంటండి, మెయిన్గా మీకు ఏం కనిపిస్తాయంటే క్వశ్చన్ పేపర్లో ఎక్కువగా ఇవన్నీ కనిపిస్తాయి. సీటెడ్ క్వశ్చన్ పేపర్ అంటే మీరు పేపర్ 1 రాసినా, పేపర్ 2 రాసినా పాజిటివ్, నెగిటివ్ వర్డ్స్ తోటే క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. సో ఏంటి పాజిటివ్ వర్డ్స్, ఏంటి నెగిటివ్ వర్డ్స్, నేను ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను, ఒకసారి చూద్దాం. సో నాట్ అని ఉంటుంది. ఏంటండి క్వశ్చన్లో నాట్ అని ఉంటుంది. నాట్ అని, లీస్ట్ అని, యాక్సెప్ట్ అని. సో ఈ మూడట్ల యొక్క అర్థం ఒకటే. ఈ మూడట్ల అర్థం ఏంటండి, ఒకటేనండి. అంటే ఏంటి, కానిది. ఈ కింది వానిలో కానిది ఏమిటి, కానిది అని అర్థం. చూడండి, కానిది అంటే 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్లు కరెక్ట్, 1 ఆప్షన్ రాంగ్ అనమాట. ఆ కానిదే మీరు ఏం చేయాలండి, మీరు పిక్ చేయాలి. పిక్ చేయాలంటే మీకు ఏం తెలియాలి, థియరీ తెలియాలి. థియరీ తెలిస్తేనే క్లాస్ రూమ్ అప్లైడ్ అయినా ఇలాంటి టైప్ క్వశ్చన్స్ అయినా మీరు ఆన్సర్ చేయగలరు. అది మెథడ్స్ అయినా, సైకాలజీ అయినా, కంటెంట్ అయినా.
సో మనకి నాట్, లీస్ట్, యాక్సెప్ట్ సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఆల్ ఆఫ్ ది అబో, నాన్ ఆఫ్ ది అబో. ఆల్ ఆఫ్ ది అబో అంటే ఏంటండి, పైవన్నీ సరైనవే. అంటే 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, పైవన్నీ సరైనవే అని అర్థం అనమాట ఆల్ ఆఫ్ ది అబో అంటే. నాన్ ఆఫ్ ది అబో అంటే ఏంటండి, పైవేమీ సరైనవి కాదు. సో ఈ టైప్లో మనకి క్వశ్చన్స్ అనేవి కనిపిస్తాయి. సో ఆఫ్లైన్ ఎగ్జామ్లో ఎక్కువగా మనకి ఏఆర్ టైప్ క్వశ్చన్స్ అనేవి కనిపిస్తున్నాయి. అందుకే ఏఆర్ అని ఇక్కడ నేను పర్టికులర్గా ఇలా చేశాను, ఇక్కడ రాశాను. సో అసెషన్ అండ్ రీజన్ సంబంధించి క్వశ్చన్స్ మనకి మెథడ్స్ అండ్ సైకాలజీలో కనిపించాయండి, కంటెంట్లో కూడా కనిపించాయి. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే కూడా నేను వీడియో వేశాను, అందుకే నేను డైలీ ఫాలో అవ్వమంటున్నాను. సో ఆ వీడియో ఎంతమంది చూసారంత కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కావాలి అంటే మీకు లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, మీరు చూడొచ్చు. తప్పకుండా చూడండి అండి, మీరు ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి. అసెషన్, రీజన్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలండి. నెక్స్ట్ పాజిటివ్, నెగిటివ్ వర్డ్స్ ఉంటాయి. సో పాజిటివ్ వర్డ్స్ అంటే ఏంటండి, సో ఒక టీచరు స్టూడెంట్స్కి ఇవ్వాల్సింది అంటున్నాను. పాజిటివ్ సైడ్ అనేది చూపించాలి ఒక టీచర్ ఎప్పుడు. సో ఎలా చూపించాలి, ప్రొవైడ్ ఆపర్చునిటీస్, పిల్లలకి ఆపర్చునిటీస్ ఇవ్వడం ద్వారా, డ్రిల్ వర్క్లు చేయించడం ద్వారా, ప్రాజెక్ట్ వర్క్లు ఇవ్వడం ద్వారా, ల్యాబ్ యాక్టివిటీస్ చేయించడం ద్వారా, ఫీల్డ్ ట్రిప్స్కి తీసుకెళ్ళడం వల్ల, సర్వీస్ చేయించడం. సో మీకు క్వశ్చన్లో మీరు సర్వీస్ చేయించండి, పిల్లల్ని ప్రాజెక్ట్ వర్క్లు ఇవ్వండి, పిల్లల్ని ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్ళండి, ఏమైనా క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్లో ఆప్షన్ అనేది మీకు ఇలా ఉంటే కనుక అదేంటండి, పాజిటివ్గా మీరు దాన్ని తీసుకోవాలి. సో ఒక్కొక్కసారి అలాంటి క్వశ్చన్స్కి అలాంటి ఆన్సర్స్ అనేవి మనకి కరెక్ట్ కూడా అవుతూ ఉంటాయి. చైల్డ్ సెంటర్డ్గా ఉండడం, రియల్ లైఫ్ని కన్సిడర్ చేయడం, అవుట్ సైడ్ ఆఫ్ ది స్కూల్ని కనెక్ట్ చేస్తూ లెసన్స్ చెప్పమని చెప్పడం, ఇలాంటి ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో ఈ ఆప్షన్స్ అన్నీ మనకి ఎలా ఉంటాయంటే పాజిటివ్గా ఉంటాయి. ఇలాంటి ఆప్షన్స్ మీరు సీటెట్లో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి నెగిటివ్ ఏంటి, పనిష్మెంట్ ఇవ్వడం, కొట్టడం, రోడ్ మెమరైజేషన్ చేయించడం, టీచర్ సెంటర్డ్గా టీచర్ సెంటర్డ్ మెథడ్స్ని యూజ్ చేయడం, ట్రెడిషనల్ మెథడ్స్ యూజ్ చేయడం, సో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, గైడ్ చూసి లెసన్ చెప్పడం, ఇవన్నీ ఏంటంటే నెగిటివ్. ఇలాంటివి అసలు మనం చేయకూడదు. ఏంటి, ఒక టీచర్గా మనం చేయకూడదు. ఇలాంటి క్వశ్చన్స్లో మనకి ఆన్సర్స్లో ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక హింట్స్, వీటిని వెంటనే మనం ఏంటి రోడ్ మెమరైజేషన్ అంటే అది అసలు అవ్వదన్నమాట కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ పేపర్లో. సో క్వశ్చన్ పేపర్ మొత్తం మీకు ఇలాగే ఉంటుంది, నాట్, లీస్ట్, యాక్సెప్ట్ అని క్వశ్చన్లో కనిపిస్తుందండి. ఆల్ ఆఫ్ ది అబో అని, నాన్ ఆఫ్ ది అబో అని, పాజిటివ్ వర్డ్స్, నెగిటివ్ వర్డ్స్ అనేవి మీకు క్వశ్చన్ పేపర్లో డెఫినెట్గా కనిపిస్తాయి, సీటెడ్ క్వశ్చన్ పేపర్. సో అలాగే ఇక్కడ సాల్వింగ్ ప్యాసేజ్. సో మనకి ప్యాసేజెస్ ఉంటాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కావచ్చు, తెలుగులో కావచ్చు, ప్యాసేజెస్ ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా ప్యాసేజెస్ని సాల్వ్ చేయాలండి, బికాజ్ చాలా లెంతీ ప్యాసేజ్. సో నేను ఆల్రెడీ చెప్పాను, ప్యాసేజ్ని సాల్వ్ చేస్తున్నప్పుడు మనం ఏంటంటే క్వశ్చన్స్కి ముందు చదువుకునే తర్వాత ఆన్సర్స్ని వెతకాలి. ప్యాసేజ్ మొత్తం చదువుకుంటూ కూర్చుంటే అక్కడ మనకి టైం 2.5 hours, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్రెడీ నేను చెప్పాను, ఒక పద్యము ఒక ప్యాసేజ్ని నేను సాల్వ్ చేస్తానని చెప్పి, సాల్వ్ చేయడానికి ఒక వీడియో చేద్దాం. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, అసలు ఒక పద్యాన్ని కావచ్చు, తెలుగు పద్యాన్ని కావచ్చు, ఇంగ్లీష్ ప్యాసేజ్ని కావచ్చు, అసలు ఎలా సాల్వ్ చేయాలని. సో మ్యాథ్స్ ఈజ్ బేసిక్ మ్యాథ్స్. అందరూ ఏంటంటే మ్యాథ్స్ అని భయపడిపోతారు. సీటెట్ మ్యాథ్స్ చాలా బేసిక్. ఇంకా పేపర్ 2 కొంచెం అటు ఇటుగా ఇచ్చిన పేపర్ 1 మ్యాథ్స్ అయితే చాలా బేసిక్ అనమాట. పేపర్ 2 కూడా బేసిక్కే, మ్యాక్సిమం ఎన్సీఆర్టీ సొల్యూషన్ చేస్తే సరిపోతుంది మీకు. ఎటు చూస్తే మీకు సీటెట్లో టఫ్గా వచ్చేది సైకాలజీ మెథడ్స్లోనే మీకు మార్క్స్ అనేవి మీరు కొంచెం ఏంటంటే సరిగ్గా ఏంటంటే మీరు చదవకపోయినా థియరీ పార్ట్ అనేది అర్థం చేసుకోకపోయినా క్వశ్చన్ వాటి యొక్క ఆప్షన్స్ మీకు మార్క్స్ పోతాయి. కానీ మ్యాథ్స్, ఈవీఎస్ కంటెంట్, సైన్స్ కంటెంట్, సోషల్ కంటెంట్లో మీరు చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు, బికాజ్ ఎక్కువ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ రిపీట్ అవుతాయండి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇక్కడ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ప్రీవియస్ ఇయర్ ఒక 6 పేపర్స్ అయినా అట్లీస్ట్ చేసుకుని వెళ్ళండి. చాలా ఉన్నాయి కానీ ఒక 6 పేపర్లు అయినా చేసుకుని వెళ్ళండి. సో తప్పకుండా చేయండి. 6 కూడా మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఈ 6 కూడా ఒక 2015, 2016, 2018 ఒకటి, 2022 అలాగే లాస్ట్ జరిగిన ఉన్నాయి కదా ఆ పేపర్స్ చూడండి సరిపోతుంది. అంటే పాతవి అలాగే ముందు ఇప్పుడు రీసెంట్గా జరిగిన పేపర్స్ ఒకసారి చూసి వెళ్ళండి, ప్రాక్టీస్ చేసి. ప్రాక్టీస్ చేయకుండా వెళ్తే మీరు ఏమీ చేయలేరు. ముఖ్యంగా జిరాక్స్ తీసుకుని ప్యాసేజ్లు పద్యం అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. సో బేసిక్ మ్యాథ్స్ ఉంటుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు క్వశ్చన్ పేపర్లో. అంటే మెయిన్ మ్యాప్ అండ్ డైరెక్షన్ క్వశ్చన్లు తప్పకుండా ఉంటాయి, మీరు పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా.
సో పేపర్ 2 సైన్స్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాప్ రిలేటెడ్ క్వశ్చన్ రాదు. పేపర్ 1 వాళ్ళకి ఈవీఎస్లో మ్యాప్ అడుగుతాడు. పేపర్ 2 సోషల్ వాడికి అడుగుతాడు. డైరెక్షన్ క్వశ్చన్ మాత్రం ముగ్గురికి వస్తుందండి, మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి, సోషల్ వాళ్ళకి. సో ఒక్కొక్కసారి మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి ఇవ్వకపోవచ్చు, బట్ టైం అండ్ డైరెక్షన్లో అడగవచ్చు మిమ్మల్ని. సో డైరెక్షన్ సంబంధించి ఈవీఎస్లో కూడా క్వశ్చన్ వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఇవి రెండు, మ్యాప్, డైరెక్షన్, ప్యాసేజెస్, బేసిక్ మ్యాథ్స్. అంటే మెయిన్ ఇవి ఆల్ ఆఫ్ ది అబవ్, నాన్ ఆఫ్ ది అబవ్, లీస్ట్, నాట్, యాక్సెప్ట్, పాజిటివ్ నెగిటివ్ టర్మ్స్ తోటి నిండిపోయి ఉంటుంది. ఈ పాజిటివ్ నెగిటివ్ టర్మ్స్ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కలా ఉంటాయి. వీటి మీద కూడా మనం బేసిక్గా చేసుకుంటూ వెళ్దాం వీడియోస్ అనేవి. అభ్యర్థులు ఎక్కువగా అప్లై చేస్తారు కాబట్టి, సో మీకు తెలియాలి కాబట్టి నేను చెప్పాను. నేను తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ వీడియోని అప్లోడ్ చేస్తాను. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.